హాయ్ ఫ్రెండ్స్, పుల్లటి మామిడికాయలతో చట్నీ ఎలా పెట్టాలో చూసేద్దామా. ఫస్ట్ మామిడికాయలని జీడ లేకోకుండా బాగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న మామిడికాయలని నీట్గా టవల్ తోటి తేమ లేకోకుండా తుడుచుకోవాలి. తేమ లేకోకుండా తుడుచుకున్న మామిడికాయలు కొంచెంసేపు ఆరబెట్టాలి. ఆరినాక దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న మామిడికాయ పీసులు మనకి సైజు ఎంత సైజు కావాలో మనకి అంత సైజులోన కట్ చేసుకోవాలి. దానిని నీట్గా బాగా కట్ చేసుకొని దాని మామిడికాయ పింజ ఉండొచ్చు, అది టెంక ఉండొచ్చు, కానీ జీడ లేకోకుండా చూసుకోవాలి. మామిడికాయల్ని జీడ లేకోకుండా కట్ చేసుకున్న మామిడికాయలని నీట్గా తుడుచుకోవాలి. మన దగ్గర కాటన్ క్లాతులు ఉంటాయి కదా, కాటన్ క్లాతులతోటి బాగా నీట్గా తుడుచుకొని ఆ మామిడికాయ ముక్కలకి తేమ లేకోకుండా బాగా తుడుచుకోవాలి. తేమ ఉండకూడదు, దానిలోకి బాగా తేమ లేకోకుండా నీట్గా తుడుచుకొని కొంచెం ఒత్తినట్టు తుడుచుకోవాలి. ఒత్తినట్టు తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి. కొంచెం ఆరితే దాంట్లో ఉన్న తేమ ఆరిపోతుంది. ఆరిపోయినాక ఎందుకు తేమ లేకోకుండా చూసుకోవాలి అని అంటే, చట్నీలకి కంపల్సరీ తేమ అనేది తగలకూడదు. తగిలితే చెడిపోతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చట్నీ. కాబట్టి నీట్గా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఆరబెట్టిన మామిడికాయ ముక్కల్ని మరుసటి రోజు కొలుచుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీని బట్టి, అంటే మీ దగ్గర ఎన్ని మామిడికాయలు అయితే ఉన్నాయో దానిని బట్టి మీకు ఎన్ని గిన్నెలు అవుతాయో దాన్ని చూసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. మీ ఇంట్లో జాడీలు ఉంటే జాడీలలోనే చట్నీ పెట్టుకోవచ్చు. లేదా అని అంటే ఇట్లా ప్లాస్టిక్ బకెట్లలోనైనా కూడా పెట్టుకోవచ్చు. మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని మాత్రం క్లీన్గా నీట్గా తేమ లేకోకుండా నీట్గా కడుక్కొని తుడుచుకొని వట్టి బట్టతోటి దాంట్లోన మనం మామిడికాయ ముక్కలని కొలుచుకోవాలి. మాకైతే ఇక్కడ 5 గిన్నెల మామిడికాయ ముక్కలు అయినాయి. కాబట్టి 5 గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే మీకు ఎన్నైనా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, 10 అయినా అవ్వచ్చు. మాకైతే 5 అయినాయి కాబట్టి 5 గిన్నెలకి 1 గిన్నె కారము, 1 గిన్నె ఉప్పు వేసుకోవాలి. మీకు ఒకవేళ 10 గిన్నెలు అయితే 2 గిన్నెల కారము, 2 గిన్నెల ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఇక్కడ 5 గిన్నెలే అయినాయి కాబట్టి మామిడికాయ ముక్కలు 1 గిన్నె వేసుకొని ఒక్కొక్క గిన్నె వేసుకొని బాగా పైకి కిందికి మామిడికాయ ముక్కకి ప్రతి ముక్కకి మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అంటేటట్లు బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఇట్లా మా అమ్మ చూపిస్తున్నట్లు కిందికి పైకి బాగా పైకి కిందికి అనేసుకోవాలి. బాగా అనేసుకున్న దానిలని ఒక రోజంతా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసినాక మరుసటి రోజు మనం చూసినాక అది బాగా గ్రేవీగా జ్యూసీగా నీళ్ళు ఊరింటుంది కొంచెం బాగా. అదే చూపిస్తున్నట్లు ఇట్లా బాగా గ్రేవీగా కారము తెలుస్తుంది మనకి, బాగా గ్రేవీ అన్నీ బాగా కనపడతాయి. అప్పుడు దానిని బాగా మరి ఇంకొకసారి మనం బాగా కలుపుకోవాలి. కిందికి పైకి బాగా కలుపుకొని ఇట్లా జ్యూసీగా వస్తుంది బాగా మామిడికాయ చట్నీ. టేస్టీగా చాలా బాగా వస్తుంది. దాంట్లోకి మనం దాంట్లోకి తర్వాత పెట్టుకోవాలి. తర్వాత ఎలా పెట్టుకోవాలంటే, మాకు ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్వాంటిటీని బట్టి 5 గిన్నెల క్వాంటిటీని బట్టి అరకిలో వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బుడ్డల్లోనే యూజ్ చేస్తున్నాము. అరకిలో వరకు ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కినాక ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసుకొని కొంచెం వేడెక్కాలి. ఎక్కువ ఎల్లో కలర్ వచ్చేంత వరకు మాత్రం అవసరం లేదు, లైట్గానే వేపుకోవాలి. అదే చూపిస్తున్నట్లు ఎక్కువ అవసరం లేదు వేగడము, లైట్గా ఇట్లా వేగితే చాలు. ఇంత మటుకు వేడెక్కితే చాలు. దాంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు వేసేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. అది బాగా అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ చూసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని దాంట్లోకి మనం నిల్వ పెట్టుకున్న మామిడికాయ చట్నీలోకి పోసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కిందికి పైకి బాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి మా అమ్మ ఇలా కలిపేస్తుంది. మామిడికాయ చట్నీ వేసేసి ఇట్లా కలుపుకోవాలి. పుల్ల మామిడికాయలతోటి చట్నీ తయారైపోయింది.
చూడండి తిరువాత పెట్టేసేసింది. ఇంకా దాన్ని బాగా కలుపుకొని కిందికి పైకి బాగా కలుపుకొని ఎంత వీలైతే అంతవరకు కలుపుకోవాలి. ఎందుకంటే బాగా చట్నీకి మొత్తము ఆయిల్ పట్టుకోవాలి కదా, దానికి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. దానికి గుడ్డ అయినా కట్టొచ్చు. గుడ్డ అంటే క్లాత్ మీ దగ్గర గంజిబట్ట అట్లాంటిది ఉంటుంది కదా, దాన్ని కట్టేసేయచ్చు. లేదంటే మూత పెట్టేసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు తయారైంది తినేయచ్చు. ఫస్ట్ రోజు ఓ రోజు ఉండి మరుసటి రోజు అట్లా తింటే బాగుంటుంది. ఇంకా బాగా టేస్ట్ రావాలి అని అంటే ఒక వారం వరకు అట్లే పెట్టేస్తే దాన్ని నిల్వ పెట్టేసి వారం తర్వాత టేస్ట్ వేస్తే సూపర్ ఉంటుంది. అసలుకి మామిడికాయ చట్నీ అసలుకి ఎంత కారంగా ఎంతో జ్యూసీగా ఉందో చూడండి. అసలుకి మామిడికాయ చట్నీ మా పిల్లలైతే దాన్ని కలిపి పెడుతున్నాడు. మా చిన్నోడు చూడండి కలిపి పెడుతున్నాడు. వేడిగా ఫ్రెష్ మామిడికాయ చట్నీ తయారైపోయింది. టేస్ట్ చేయడమే ఆలస్యం. పుల్ల మామిడికాయలతోటి చట్నీ తయారైపోయింది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఎంత గ్రేవీగా జ్యూసీగా తయారైపోయింది. ఇంకా ఒక రోజు లేదా వారం రోజుల తర్వాత ఇంకా జ్యూసీగా తయారవుతుంది. మా అమ్మ టేస్ట్ చేస్తుంది మామిడికాయ చట్నీ, సూపర్ అంటుంది. మా చిన్నోడు సూపర్ అంటున్నాడు. కలిపిన దాన్ని అందరు టేస్ట్ చేసి సూపర్ అనేసిస్తున్నారు. చూపి ఇక్కడ చూపి నాకు అలా చూడు. చూడండి ఫ్రెండ్స్,